వార్డెన్ గారు నమస్కారం అండి. రాథోడ్ గారు మీరా, కూర్చోండి. చిత్ర గురించి కనుక్కోమని మా సారు పంపించారు. చిత్ర గురించా? ఎందుకండి? చిత్ర మళ్ళీ ఏం చేసింది? ఏం చేయలేదండి, జస్ట్ తన గురించి కనుక్కొని రమ్మని చెప్పారు. అవునా అండి? చిత్ర గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. మనోహరి కంటే స్వార్థపరురాలు, అవకాశవాది. తన సంతోషం కోసం ఎవరిని మోసం చేయడానికైనా అస్సలు వెనకాడదు. పైగా దొంగతనం అనే చెడ్డలవాటు కూడా ఉంది. వీటిలో ఏదైనా నిరూపించటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మనిషి స్వభావాన్ని నిరూపించడానికి సాక్ష్యాలేముంటాయి రాథోడ్ గారు? వారి మాట చాలు కదా. చిత్రతో 10 నిమిషాలు ఎవరు మాట్లాడినా కూడా చిత్ర మనసులో ఉన్న స్వార్థం అర్థమైపోతుంది. ఆ విషయం అమెరికాలో చదువుకొచ్చిన మా వినోద్ బాబుకి అర్థం కావటం లేదే. దొంగతనం అని చెప్పారు కదా, దానికి ఏమైనా సాక్ష్యాలు? దేనికి సాక్ష్యాలుండవు రాథోడ్ గారు. చిత్ర చాలా జాగ్రత్తగా ఉంటుంది. అరుంధతి ఉన్నన్ని రోజులు చిత్రని ఆపగలిగింది. కానీ అరుంధతి పెళ్లైపోయిన తర్వాత అరుంధతి మనోహరి వెళ్లిపోగానే చిత్ర తప్పుల మీద తప్పులు చేస్తుంటే సరస్వతి మేడం చిత్రని ఆశ్రమం నుంచి పంపించేద్దామనుకున్నారు. ఆ తరువాత ఒక జంట ఆశ్రమానికొచ్చారు. చిత్రని చూసి చనిపోయిన తన కూతురులా ఉందని చిత్రని దత్తత తీసుకున్నారు. అంటే చిత్రకు తల్లిదండ్రులున్నారా? ఉండేవారు రాథోడ్ గారు. అర్థం కాలేదు వార్డెన్ గారు, కాస్త ఏం జరిగిందో వివరంగా చెబుతారా? తెలీదు రాథోడ్ గారు. వాళ్ళతో వెళ్లిన చిత్ర కొన్ని రోజులకి వెనక్కొచ్చేసింది. ఎందుకొచ్చావు, అసలేం జరిగిందని ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. ఏం జరిగిందో కనుక్కుందామని వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఇంటికి మనిషిని పంపితే ఇంట్లో ఎవరూ లేరని, ఎప్పుడో ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు. అంటే చిత్రకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో చిత్రకి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదన్నమాట. అవును రాథోడ్ గారు. దత్తత తీసుకున్న వాళ్ళ అంటే ఏంటి? చిత్రని ఒక కుటుంబం దత్తత తీసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? చిత్రం దత్తత తీసుకోవడం ఏంటి? చిత్ర, మా అన్నయ్య చెప్తుంది నిజమా? చిత్రని దత్తత తీసుకున్నారా? ఎదప్పుడు జరిగింది? అడుగుతుంటే మాట్లాడవేంటి చిత్ర? మాట్లాడు. వాళ్ళు వస్తున్నారు కదా చిత్ర. అంటే పెళ్లిలో నీ తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవాల్సింది వాళ్లే కదా? అవును బావగారు, నేను ఫోన్ చేసి చెప్తాను. అంటే నీకు లీగల్గా పేరెంట్స్ ఉన్నారా? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర ఎలా దాచావమ్మా? ఎవరూ లేరన్నావు, అనాథని చెప్పావు. మరేంటమ్మా ఇదంతా? అసలు మాకెందుకు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు? అడుగుతున్నది నిన్నే చిత్ర, సమాధానం చెప్పు. వినోద్, అంటే చిత్రకి దత్తత గురించి మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఎమోషనల్ అవుతుంది. చిత్ర చిత్ర అమర్, ఇప్పుడే వస్తాను. చిత్ర, ఏంటండి, ఏం జరిగిందో అర్థం కావటం లేదు.
చిత్రకి దత్తత తీసుకున్న పేరెంట్స్కి మధ్య ఏదో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి మాట్లాడలేక అంతలా బాధపడుతుంది. అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటా అన్నయ్య. ఒక్క నిమిషం. ఆయన దత్తత గురించి మాట్లాడగానే చిత్రకళ్ళల్లో కంగారుని, మొహంలో భయాన్ని చూసావు బాగి. పైగా మనో చిత్రని చాలా కవర్ చేసింది. అంటే చిత్ర ఖచ్చితంగా ఏదో దాస్తుంది. అవునక్క, నాకు అదే అనిపించింది. కానీ నీకెలా తెలుసక్క? ఎవరిది? ఎవరిది? నీది. నీదంటే నాది కూడా కదా. అందుకే ప్రాబ్లమ్స్ అన్ని ముందే తెలుసుకుందాం. సరే అక్క, సొల్యూషన్ చెప్పండి. ఆ దత్తత వెనుక చిత్ర వెనుకున్న నిజాన్ని మనం కనిపెడితే చిత్ర వినోద్కి సరైంది కాదని మనం నిరూపించొచ్చు. అదెలా తెలుసుకుంటామక్క? అదే ఆలోచించాలి. నువ్వు వెళ్ళి ఆలోచించు, నేను ఆలోచిస్తా. ఏమైనా ఐడియా వస్తే నువ్వు వచ్చి చెప్పు, ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే అక్క. గుప్తా గారు, ఏమైనా ఒక ఐడియా చెప్పచ్చు కదా? ఎందులకు? తమరికి శక్తులున్నవి కదా, వాటినే ఉపయోగించుకోవడము.